రాజమౌళి గారు మగధీర, ఈగ తర్వాత ఇంకేదైనా బిగ్ థింగ్ అంటే దట్స్ బాహుబలి. సో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కానివ్వండి, స్టార్ కాస్ట్ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో మెజెస్టిక్, సో లార్జర్ దాన్ లైఫ్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? మగధీర ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్, మన తెలుగుకి బిగ్గెస్ట్ ఫిలిం. బట్ ఈగ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిలిం అని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక ఈగ మీద అంతసేపు సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్. అంటే ఎవరు ప్రయత్నించలేదు వరల్డ్ సినిమాలో ఈగ మీద ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. సో ఐ ఫీల్ రాజమౌళి గారు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే ఆయన ఇంకా గ్రేట్, హీస్ అ గ్రేట్ డైరెక్టర్ అని చెప్పాలంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఈగ అని చెప్పొచ్చు. దానికి ఈగ ఎక్స్ప్రెషన్ ఉండదు, మీకు అర్థమైందా? ఈగ ఎక్స్ప్రెషన్ ఉండదు అండ్ ఇలా వెళ్తుంది అని చెప్పి షార్ట్ పెట్టాలి. సో అక్కడ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ అవుతుంది, దాని రియాక్షన్ ఏంటి అనేది చాలా కష్టం. మోస్ట్ టఫెస్ట్ ఫిలిం. ఒక టెక్నీషియన్స్గా అర్థమవుద్ది, సినిమాలో పనిచేసేవాళ్ళకి అర్థమవుద్ది. దాని అంత కష్టమైన సినిమా ఇంకోటి లేదు. సో దాని తర్వాత బాహుబలి చేస్తున్నారు. సో ఐ డోంట్ నో, అది ఆడియన్స్ చెప్పాలి. బట్ విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ అయిన సినిమాలు ఇప్పటివరకు మనకి బోల్డ్ అని వచ్చినా కూడా బాహుబలి టుక్ ఇట్ టు అనదర్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమమ్ ఆఫ్ ద షార్ట్స్ మీవన్నీ మ్యాట్స్లోనే జరుగుంటాయి, గ్రీన్ బ్లూ మ్యాట్స్. సో హౌ డూ యూ ప్లేస్ ఇట్ అండ్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? దగ్గరగా ఒక 26 స్టూడియోలు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. 26 స్టూడియోస్ అక్రాస్ ద ప్లానెట్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ అంటే వన్ ఆఫ్ ద సార్టెడ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చేసిన స్టూడియోలు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న స్టూడియోస్ ఉన్నాయి. సో ఇట్స్ ఐ థింక్ దే ఆర్ క్లోజ్ టు అబౌట్ 2000 to 3000 విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు ఫస్ట్ ఈ సినిమా సెటిల్గా చాలా ఒక ఎక్స్ట్రావిగెంట్గా ఉంటుంది సాబ్. ప్రతిరోజు మేము ఒక యాక్టర్గా సెట్కి వెళ్ళినప్పుడే అంత పెద్ద సెట్ ఇప్పుడు మనం లైఫ్లో చూడం. కొన్ని ఒక సెట్, అది కోర్ట్ రూమ్ సెట్ అయితే పైన టాప్ యాంగిల్ పెడితే మేము చేయడంలో ఉన్నాం. సినిమాలో మీరు చూస్తారు అంటే అది యాక్చువల్లీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్లోర్ అండి అది. ఆ ఫ్లోర్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సెట్ అయితే అయిపోయింది. సెట్ వేసి దాని పైన సైడ్లలో గ్రీన్ మ్యాట్ ఉంటుంది. అంటే ఒక 25% అది సెట్ 25%, 75% సినిమా 25% ఇట్ వాజ్ లైక్ హ్యూజ్. అండ్ అంటే ఒక చివరి నేను కూర్చుంటే మధ్యలో ఎక్కడో ప్రభాస్ ఉంటే దాని చివరి ఇంకా అంటే అక్కడి నుంచి అంటే బికాస్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ దిస్. కానీ అది నేను ఫస్ట్ టైం వాకీ టాకీలో మాట్లాడుకునేవాళ్ళు. అండ్ అది ఫస్ట్ టైం నేను విజువల్గా చూసినప్పుడు వన్స్ ఆల్ ద సీజీ వాజ్ డన్, దట్ వాజ్ ఫస్ట్ పోర్షన్ చూసాను. అండ్ యూ జస్ట్ ఫీల్ లైక్ అసలు అంటే ఇట్స్ జస్ట్ ఓవర్ థ్రోస్ యూ. సో ఇట్స్ లైక్ స్టెప్ బై స్టెప్ ఇట్ వాజ్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. బట్ డెఫినెట్లీ ఐ టెల్ యూ దిస్ ఇస్ ద బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ work that's ever been done. There's no doubt about it.